అందరికీ నమస్కారం. నేను మీ రాజశేఖర్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో హోరాహోరీ ముగిసిన ప్రచారం 3 స్థానాలకు పోలింగ్ రేపు. రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన పక్షాల అభ్యర్థుల మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. ఉమ్మడి గుంటూరు కృష్ణా, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రులు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ గురువారం జరగనుంది. మంగళవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. ఈ ఎన్నికల్లో అధికార కూటమి తరపున 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారికి 2 చోట్ల పీడీఎఫ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. ఈ 2 స్థానాల్ని దక్కించుకునేందుకు కూటమి పార్టీలు సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేశాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల్లో 3 ప్రధాన అభ్యర్థుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. అక్కడ ఏపీటీఎఫ్ అభ్యర్థికి అధికార కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి. కొందరు బీజేపీ నాయకులు మాత్రం పీఆర్టీ అభ్యర్థికి మద్దతిస్తున్నారు. వైకాపా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. ఉమ్మడి గుంటూరు కృష్ణా పట్టభద్రుల నియోజకవర్గం, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, పాకలపాటి రఘువర్మ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి పట్టభద్రుల స్థానానికి అత్యధికంగా 35 మంది, కృష్ణా గుంటూరు స్థానానికి 25 మంది, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానానికి 10 మంది పోటీలో ఉన్నారు. ఉత్తరాంధ్రలో నువ్వా నేనా. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానంలో పాకలపాటి రఘువర్మ ఏపీటీఎఫ్, గాదే శ్రీనివాసనాయుడు పిఆర్టీయు, కోరెడ్ల విజయగౌరి యూటీఎఫ్ నుంచి పోటీకి బరిలో ఉన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పేరాబత్తుల రాజశేఖరం అధికార కూటమి అభ్యర్థిగా పోటీలో ఉండగా, డివి రాఘవులు పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ వీరి మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. 3,14,984 మంది పట్టభద్రులు ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ప్రస్తుత ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పీడీఎఫ్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. అధికార కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పోటీ చేస్తున్నారు. వీరి మధ్య కూడా పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. 3,47,116 మంది పట్టభద్రులు ఇక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. అందరికీ నమస్కారం.